ఖమ్మంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద మినిస్టర్ గారు కంప్లైంట్ ఇస్తే ఒక గంట లోపలనే ఎఫ్ఐఆర్ తయారు చేసి కోర్టు కూడా పంపించి పోలీసులు చాలా ఫాస్ట్గా చేశారు, సూపర్ పోలీస్ అనిపించుకున్నారు. అదే ఒక దళిత యువకుడు సూసైడ్ నోట్లో ఫలానా తిలక్ నా మరణానికి కారణము, అతను పెట్టినటువంటి ఇబ్బందుల వల్ల నేను మరణిస్తున్నాను అని చెప్పి కంప్లైంట్ ఇస్తే సూసైడ్ నోట్లో పెడితే వాళ్ళ తల్లిదండ్రులు డిఎస్పీ ఆఫీస్కు, సిఐ ఆఫీస్కు, ఎస్పీ ఆఫీస్కు తిరిగినా ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయలేదు. అదే ఒక మినిస్టర్ గారి కంప్లైంట్ అంత ఫాస్ట్గా పోయింది. రెండోది, ఇట్లనే అయితే కనుక ప్రజలకు అధికార పార్టీ వాళ్ళకు ఒక న్యాయము, సామాన్య ప్రజలకు ఒక న్యాయం అనేటువంటి అభిప్రాయం వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. రెండవది, మంత్రి గారు కేసు పెడితే సిద్ధార్థ రెడ్డి భయపడతాడనో, లేని మోహన్ రెడ్డి మీద కేసు పెడితే మోహన్ రెడ్డి మీద భయపడతాడనో, లేని కార్యకర్తలు భయపడతారనో అనుకోవడం అవివేకం. మీరు కేసులు పెట్టినా, జైల్లో పంపించినా కార్యకర్తలను కాపాడుకోవడానికి ఎటువంటి పోరాటాలకైనా ఎప్పుడు సిద్ధంగా ఉంటాము. కేసులకు, జైళ్లకు భయపడే వాళ్ళు ఎవరు లేరని గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నాను.